సీతారాం నాయక్ గారితో మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, మీరు కొంచెం ఫోన్ని ఇటువైపు టర్న్ చేయరా? ఫ్రేమ్ ఇంకా కరెక్టే ఉందమ్మా? లేదండి, సైడ్కి ఏంది, కొంచెం దాన్ని ఇలా టిల్ట్ చేయండి. ఇప్పుడు ఎస్, పర్ఫెక్ట్, చెప్పండి. సో ఈరోజు చాలా చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. బీసీలకు మేము ఏదైతే హామీలు ఇచ్చామో, దేనికైతే కట్టుబడి ఉన్నామో దాన్ని మేము అమల్లోకి తీసుకొస్తున్నటువంటి దిశగా అడుగులు పడినటువంటి రోజు అని చెప్తూ ఉన్నారు. ఇది దేశమంతా కూడా ఇటువైపు తెలంగాణ వైపు చూస్తోంది, తెలంగాణని ఆదర్శంగా తీసుకుంటుంది. ఇకపై మోడీ పైన ఒత్తిడి పెరుగుతుంది, ఈ విషయంలో దేశం మొత్తం కూడా కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? కులగణన చేసి లెక్కలు కరెక్ట్ తెలిసి ఎవరికి అనుమానం లేకుండా చేస్తే అందరు సంతోషిస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. గతంలో జరిగినటువంటి దానికి ఇప్పటికి బీసీ వాళ్ళు ఎంత సంఖ్య తగ్గింది, ఎట్లా తగ్గింది, మాకేమో పిల్లలు పుట్టారా, ఇది అదనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి వాదన. అయితే దానికి నేను అనేది ఏంటంటే, అట్లా అన్ని తగ్గించారు పెంచురని అనలేను. ఇప్పుడు మొన్న కులగణన జరిగింది. ఏ వెబ్సైట్లో నేను పోయి నా ఇల్లు చూసుకోవాలి, నా నంబర్ ఏంటిది, నేను ఎక్కడ చూసుకోవాలి, మా ఇంట్లో ఉన్న నలుగురు మేము దాంట్లో నమోదైనమా కాదా, ఎట్లా కన్ఫామ్ చేసుకోవాలో మరి ప్రభుత్వం చెప్పాలి. అది ప్రభుత్వం బాధ్యత. అలా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు చాలా మాట్లాడారు ఎస్సీల విషయంలో. ఇక అది చర్చ ఇక్కడ ఎస్సీలది వాళ్ళ ఏబిసిడీల విషయం కాదు, ఇది కేవలం కులగణన కనుకనే చెప్తున్నా. ఇప్పుడు మా ఇంటికి రాలేదు అనేది చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చూసుకోవాలి, ఏ వెబ్సైట్లో పోయి నేను కన్ఫామ్ చేసుకోవాలి, అది ఒక్కటి వారు క్లారిటీ ఇస్తే చాలు. అయితే ఇది ఏమన్నా దొంగ లెక్కలు కాదు, ఇదేమో చట్టబద్ధత చేస్తున్నాం, నువ్వు న్యాయపరంగా చేస్తున్నప్పుడు ఏ ఏ దేంట్లో పోయి నేను కన్ఫామ్ చేసుకోవాలి ఇది కరెక్టే అని. ఎందుకు నాకు ఆ రైట్ లేదా? ప్రభుత్వంగా మీకేమో రైట్ ఉన్నది, ఎక్కువను తక్కువను ఎక్కువ చేసి చూపెట్టిరని మీ ముందే అంటున్నారు కదా. మీ పార్టీ సపోర్ట్ తీసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంటున్నాడు కదా. ఎమ్మెల్సీ ఎందుకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీల జనాభా ఎట్లా తగ్గింది, బీసీల జనాభా ఎట్లా తగ్గింది, ఎందుకు తగ్గింది, అది చెప్పగలగాలి కదా. అది చెప్పగలిగి ఇగో మేము నీతిగా చేస్తున్నామంటే రేపు బీజేపీ పార్టీ రేపు మోడీ మీద ఒత్తిడి పెరుగుతుందా, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతుందా అనేది అది తర్వాత అంశం. కానీ ముందు నీ నిజాయితీతో నువ్వు నిలబెట్టుకోవాలి కదా. ఎట్లా చూడాలి, దానికి సమాధానం ఎవరైనా చెప్పాలి కదా. ఇలా వాళ్ళు అరే మా మీద అన్యాయంగా మీరు రాజకీయంగా బురద జల్లుతున్నారు, ఆ పార్టీ బీజేపీ లేదా బీఆర్ఎస్ అట్లా కాదయా, మాది ఇక్కడ పెట్టినాం, ఇది కరెక్ట్ అనే దానికి ఏంది చట్టబద్ధత అయిందో అని అడుగుతున్నా మేడం నేను. అది ఏమైనా మీకు ఐడియా ఉన్నా చెప్పండి, లేదా కాంగ్రెస్ పార్టీకి ఉన్నా చెప్పాలి. నేను మా ఇంటికి ఎవరు రాలేదంటున్నా, చాలా మంది అదే కదా, నేను ఒక్కనే కాదు. జరిగినటువంటి సర్వేలో చాలా మంది ఇంటికి రాలేదని, నాకు తెలిసి నా ఇంటికి ఎవరు రాలే, నన్ను అడగనట్టు కూడా నాకు డౌటే. ఏమన్నా మా పిల్లల్ని అడిగినా తెలుసుకున్నారో తెలియదు, కానీ మా ఇంటికి కూడా నాకు తెలియలేదు. నేను రైట్, అది ఎలా తెలుసుకోవాలో రియాజ్ గారు చెప్తారు. బట్ సీతారాం నాయక్ గారు, ఇప్పుడు బీసీలకు సంబంధించి ఒక కాస్ట్ వైజ్ గా సర్వే చేయడానికి బీజేపీ దేశవ్యాప్తంగా ముందుకు వస్తుందంటారా? చేస్తారు మేడం, ఏం చేయలేదని. ఇప్పుడేమో ఈ ఏబిసిడీలు కాంగ్రెస్ పార్టీ చేస్తేనే అయిందా? కాదమ్మా, ఇప్పుడు ఏబిసిడీలు కాంగ్రెస్ పార్టీ చేస్తే అయిందా? మీరా కుమారి గారు ఉన్నప్పుడు చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి దళితుల ఉన్నటువంటి సమస్య మాకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతూ ఉన్నారు. దాన్ని అప్పుడు మీరా కుమారి గారు ఉన్నప్పుడు ఏబిసిడి లైన్ అయ్యి, మళ్ళీ దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాబినెట్లో పెట్టి ఇటువంటి సమస్యలు రావద్దని దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఆమోదించి ఇవాళ చెప్పండి. సీతారాం గారు వారి పట్ల గౌరవం ఉంది, వారు మా గురువు. ఒక్కటే సార్, నిజంగా బీజేపీ పార్టీకి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మీరు కూడా సరే ఈ జనాభాకు సంబంధించిన లెక్కల్లో అక్కడిక్కడ కొంత మాకు ఇన్ఫర్మేషన్ సరిగా రాలేదు, మా దగ్గరికి ఏం రావట్లేదు అని చెప్తున్నారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నది అంటే, 2025లో బీజేపీ జనాభా లెక్కలకు పోతున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, దాన్ని లీడ్ చేస్తున్నది బీజేపీ పార్టీ. రేపు 2025 జనాభా లెక్కల్లో క్యాస్ట్ కాలంని, సోషల్ స్టేటస్ని మీరు బేసికల్గా జనాభా లెక్కల్లో కాలంగా పెట్టే చిత్తశుద్ధి మీకుందా అని ప్రశ్న అడిగితే, మీ పార్టీ నాయకత్వం అమిత్ షా గారు చాలా క్లియర్ చెప్పారు, యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్ అని. అసలు మీరు కులానికి కాలం జనాభా లెక్కల్లో పెట్టని మీరు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా సరే కొన్ని టెక్నికల్గా ఈ లోపాలను సరి చేసుకునే ప్రయత్నం చేస్తామని పున్నం ప్రభాకర్ గారు పదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. జనాభా లెక్కల్లో కనీసం కాలం పెట్టలేని మీరు జనాభా లెక్కల్లో, అది చాలా అథెంటిసిటీ,
మీరు ఈరోజు కులగణన గురించి తెలంగాణ గవర్నమెంట్ విమర్శించడం అనేది నాకు చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యంగా కనబడుతుంది. నిజంగా మా కులగణనలో లోపాలు ఉంటే ఇప్పుడు మీరు వెంటనే చేసేది వెంటనే ఏమైనా సెన్సర్ చేయబోతున్నాం. చేస్తారా? సీతారాం గారు మీరు వెంటనే సెన్సర్ చేయబోతున్నారు, మీరు కూడా పెట్టండి. చెప్పిన వాళ్ళ ఉండే లోపాలు చెప్పండి, మేము సిద్ధంగా ఏం ఉన్నాం. మాట్లాడితే ఎట్లా కాదు కదా. Yes. మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చేసేదేమో కొస వెళ్తుంది, ఇదేమో చట్టబద్ధత అవుతుంది. కాలం లేదు సార్, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, సెన్సెస్ కు సంబంధించిన లెక్కలు తీయండి, అందులో కులగణన చూపెట్టండి నాకు. సార్ సెన్సర్ సంబంధించిన చూపెట్టండి. పేరు పెట్టండి మీరు, ఇక ఇట్లా అన్నిటికీ అడ్డం రాకండి. కులం పేరు పెట్టండి. ఇలా ఎస్సీ వర్గీకరణ జరిగిందా? అది ఒక కులం కాదా? ఎస్టీ ఒక కులం కాదా? నాకు అర్థం కావట్లేదు సార్. మేడం నేను ఏమంటున్నానంటే మీరు ఏమన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ లో సెన్సెస్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ జరగాలి. సీతారాం గారు సీతారాం గారు అది అది రియాజ్ గారు, సీతారాం నాయక్ గారు, ఒక్క నిమిషం నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని. మేడం మీరు కేంద్రం చేయాల్సిన జనాభా లెక్కల్లో కులానికి సంబంధించి కాలం పెడుతున్నారు లేదో చెప్పండి సార్ అంతే. ఇప్పుడు మీరు కాలం పెట్టి ఏం చేసింది సార్? తగ్గించారు, మీ రాజకీయం కొరకు తగ్గించారు అన్నది గగ్గోలు చేస్తున్నారు. మీ పార్టీ కులాన్ని గుర్తించేందుకు సిద్ధంగా లేరు. మీ చిత్తశుద్ధి ఏందో అర్థమైంది సీతారాం గారు. మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు అర్థమవుతుందండి. మీ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. మీ కులాన్ని గణించేందుకు సిద్ధంగా లేరు. రైట్ అండి, రైట్. ఓకే సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ టైం ఇస్తాను. ఎస్ చిరంజీవి గారితో మాట్లాడదాం. చిరంజీవి గారు, మీరు కొన్ని